ఓకే సార్. మీ ప్రియ శిష్యులలో ఒకరు ఈ ప్రశ్న అడగమన్నారు సార్. వృద్ధాప్యములో కూడా అనారోగ్యాన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేసి వందల వేల మైళ్ళు అవును. కార్ అనక, ఆటో అనక, బస్ అనక, బైక్ అనక, ఫ్లైట్ అనక అన్నిటిలో నిర్విరామంగా 3 కాలాలలో కూడా ఉమ్. రాత్రి పగలు అనే తేడా లేకుండా తిరుగుతూ దర్శనపు మంటతో మీరు పరిగెడుతుంటే మీ సేవకులలో మీ దగ్గర ఉన్న శిష్యులలో ఎందుకు ఈ దర్శనపు మంట అనేది మీలాగా మండడం లేదు ఉమ్. అని మీ ప్రియ శిష్యులలో ఒకరు అడగమన్నారు. దీనికి మీరేమంటారు? ఏమీ లేదు. భక్త్ సింగ్ గారి అనుచరులు అందరూ భక్త్ సింగ్ గారులే కాదు కదా. ఆ? బైబిల్ మిషన్లు అందరూ దేవదాస్ అయ్య గారులే కాదు కదా. అలాగే అందరు సేవకులు. మార్టిన్ లూథర్ యొక్క అనుచరులు అందరిలో మళ్ళీ ఇంకో సెకండ్ మార్టిన్ లూథర్ లేడు కదా. నాకు ఉద్యమాన్ని ఆరంభించినటువంటి దైవజనుడికి ఉన్నటువంటి అగ్ని, ఆ పవర్ కానీ, ఆ పట్టుదల, రోషం, పౌరుషము, సామర్థ్యము, శక్తి, బలము, జ్ఞానము, అదంతా కూడా విజ్ఞత, అది ఒక స్పెషల్ లీడర్షిప్ క్వాలిటీస్ దేవుడు కొంతమందికి ఇస్తాడు. ఇప్పుడు మోసే తర్వాత అటువంటి వాడు ఏడి, మళ్ళీ పౌలు తర్వాత పౌలు అనుచరులో ఇంకో పౌలు ఏడి. కనుక తిమోతిలు, తీతులు ఉంటారు, ఎపఫ్రాలు ఉంటారు, కానీ ఇంకో సెకండ్ పౌలే కావాలి అని అంటే ఆ స్థాయిలో ఉండకపోవచ్చు కానీ తీవ్రత నాకు తక్కువ స్థాయిలో ఉన్నారు. మరి ఇప్పుడు నా వెంటబడి మీరు వస్తున్నారు, మీకు మంట లేకుంటే ఎందుకు వస్తారు? ఇంత దూరం నుంచి బ్రాడ్కాస్టింగ్ అవుతుంది, ఇంటర్నెట్ ఉన్నా లేకున్నా కష్టపడి కెమెరామెన్ కిరణ్ బాబు ఉన్నాడు, ఆయనకి పెళ్ళైంది, 2 చక్కని పిల్లలు ఉన్నారు, వాళ్ళతో ఉండొచ్చు కదా. రాత్రి మగళ్ళు ఇప్పుడు లాంగ్ ట్రిప్, దాదాపు 10-15 రోజులు ఇంటికే పోడు ఆయన. గుగ్గుస్ అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఏమంటారు ఢిల్లీ నుండి జమ్మూ, ఇక్కడ నుంచి మళ్ళీ తుని, ఈస్ట్ గోదావరి, అంతా 10-15 రోజులు అయితే ఇంటికి వెళ్తాడు ఆయన. ఎందుకు? కాబట్టి అబ్బుల్ గారు ఉన్నారు, పాపం ఆయన తాత అయిపోయిన పరిస్థితి. అరుణ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన తాత అయిపోయినాడు, శశిపూర్తి అయిపోయింది, మరి నా వెంట తిరుగుతున్నారు. నేను ఇంకా వాళ్ళకు ఉల్టా చెప్తున్నా, తమ్ముడు ఆరోగ్యం కాపాడుకోండి, కొంచెం స్లో డౌన్ కండయ్యా, మీరు నాకంటే కొంచెమే చిన్నోళ్ళు, ఎక్కువ చిన్నోళ్ళం కాదు, జాగ్రత్త అని చెప్తున్నాను నేను. మరి రాత్రి దయాసాగర్ గారు ఉన్నారు, సైమన్ ఉన్నారు, రవి సారథి ఉన్నారు, ఎందుకు లేరు? ఆ రాత్రి మగళ్ళు అగ్గితో మండుతూ తాతల వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువ కనబడుతుంది. ఇప్పుడు వాళ్ళకంటే కంపారిటివ్లీ మీరు చిన్నోళ్ళు కదా, మరి మీరు ఎట్లా తిరుగుతున్నారు? కాబట్టి అట్లా లేరనేవి కాదు, ఉద్యమం ఎలా ముందుకు వెళ్తుంది? దేవుని కొరకు, ఉద్యమం కొరకు 100% కమిట్ అయిన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. వీరు వారిని స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ముసలమ్మలు, వృద్ధాప్యంలో ఉండే స్త్రీలు ఉన్నారు కమిటెడ్ మన కొరకు. సండే స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు, సండే స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. కొందరు కొవ్వొత్తులాగా నిలువుంబోకాలు వేసి వృద్ధ స్త్రీలు చేతులు ఎత్తి 8 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు మన కొరకు. ఊరికనే నడుస్తుందా? ఓఫిర్ మినిస్ట్రీస్ ఏదో పేక మేడలా కూలిపోతే పిచ్చివాగుడు వాగితే అది 100 రెట్లు పెరిగిపోతుంది. ఇప్పుడు పంజాబ్లో, లూధియానాలో, మన షిరిడీలో, కన్యాకుమారిలో ఎక్కడెక్కడో సంఘాలు తయారవుతాయి. నాకేం డబ్బులు లేవు, దేవుని వాక్యం దూసుకెళ్తుంది, దేవుడు పని చేస్తున్నాడు. పడిపోయింది అక్కడ ఒక ఆత్మ తెలియనోడు, నేను పడిపోయిన మాట్లాడితే ఎట్లా? ఇది చాలా తీవ్రమైన విషయం. ఓకే సార్, ఓకే. ఇక్కడ కూడా దైవజనుల సదస్సు ఉన్నట్టున్నది సార్. ఇక్కడ పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఇప్పుడు ప్రభాత్ సిక్దర్ అని ఒక పాస్టర్ గారు, జమ్మూలో పాస్టర్ గారు, ఆయనకి మళ్ళీ ఎంపీలో ఉంది, ఢిల్లీలో ఉంది, ఉత్తరాఖండ్లో ఉంది, అవన్నీ సంఘాలు మనతో కలిపారు. మొన్న షిరిడి నుండి ఒక బ్రదర్ వచ్చారు, విశ్వాస్ అని, ఆయన దగ్గర 8 సంఘాలు ఉన్నాయి. మేమందరం కలిసి ఇప్పుడు ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉంటామని వచ్చాను. నా దగ్గర డబ్బు లేదని తెలుసు, డబ్బులు ఏం అక్కర్లేదు డాడీ, మీ గొడుగు కింద, మీ నీడ కింద ఉంటామంటే మీ నాయకత్వంలో వచ్చారు. ఎందుకు వస్తున్నారు వాళ్ళు? డబ్బులు నా దగ్గర లేవు, వాక్యం తప్ప ఏం లేదే. ఇదేనా పడిపోవడం అంటే? అగ్గిలాగా, ఆర్పజాలని అగ్గిలాగా వ్యాపిస్తూ ఉన్నది ఓఫిర్ మినిస్ట్రీస్ పరిచర్య సందేశం. నిత్య చీకటి ప్రవేశించిన వాళ్ళు ఏదేదో పిచ్చివాగుడు వాగి తమ్మును తాము నాశనం చేసుకొని పోయారు తప్ప దాన్ని మాత్రం నేను ఏమాత్రం కూడా క్షమించే అవకాశం లేదు. ఒక్కసారి ఏదో తప్పు చేయడం కాదు, 3 సంవత్సరాలు కుట్ర చేసి
నాకు విరోధంగా రహస్యంగా ఎవరెవరితోనే మాట్లాడి ఏదేదో చేసి అంత మళ్ళీ ఇంత చేస్తున్న టైంలో కూడా వాడు నా కాళ్ళు వస్తూనే ఉన్నాడు. నా కాళ్ళు ఒత్తుతున్నాడు, బయటికి పోయి వేరే మీటింగ్ పెడుతున్నాడు. దీన్ని ఎలా క్షమిస్తాం? అలా క్షమిస్తే సైతాన్ని కూడా క్షమించాలి. ఓకే.